హాయ్, ఈరోజు ఒక హెల్త్ రిలేటెడ్ వీడియో చేస్తున్నాను. మీరు చూసారు కదా విమ్ లిక్విడ్. ఇది మనం గిన్నెలు తోమేదానికి కిచెన్లో ప్రతిరోజు వాడే ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇది లేకుండా మనం కిచెన్లో మనం వర్క్ చేయలేము, ఎందుకంటే వెసల్స్ క్లీన్ చేయాలి కదా. సో ప్రిల్ ఉంది, తర్వాత వావ్ వస్తుంది, విమ్ లిక్విడ్ వస్తుంది. ఇవన్నీ కంటెంట్ ఒకటే, సేమ్ కంటెంట్, బట్ డిఫరెంట్ నేమ్స్, రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. సో ఇవి చూడండి, వెనక మనకి ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఈ లిక్విడ్ తయారు చేసేదానికి ఏమేమి వస్తువులు వాడారు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వలేదు. నేను గూగుల్కి వెళ్ళి వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోయి రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఎందుకంటే ఈ కెమికల్స్ అంతా హ్యూమన్కి చాలా హార్మ్ఫుల్, అంటే చాలా డేంజరస్. అందుకోసం వాళ్ళు ఇది ఇక్కడ ఇవ్వలేదు. సో వాటిల్లో చాలా కెమికల్స్ వాడినారు. ఆ కెమికల్స్ అన్ని కెమికల్స్ కూడా హ్యూమన్స్కి డేంజర్. బట్ వన్ ఆఫ్ ద కెమికల్ సల్ఫేట్, అవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోర్ దాన్ దట్ అదే ఈ అన్నిటిలో అది పెద్ద డేంజర్. సల్ఫేట్ వాడటం వల్ల వస్తుంది. ఈ సల్ఫేట్ వాడటం వల్ల, సల్ఫేట్ అనేది ఒక వాటర్ ఇన్సోల్యూబుల్, అంటే వాటర్లో కరగదు, నీళ్ళలో కరగదు. అవి మనము డిష్ వాష్ చేసిన తర్వాత, అంటే గిన్నెలు అండలు తోమిన తర్వాత చిన్న మైన్యూట్ పార్టికల్స్ అంతా కూడా ఆ గిన్నెల మీద, సర్ఫస్ మీద అంతా అండుకొని పోతుంది. అవి రిమూవ్ అవ్వటం కష్టం. సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మన లోపలికి వెళ్ళిపోవటం, ఇవి మన బ్రెయిన్కి మెమరీ పవర్ కానీ లేదా రీజనింగ్ ఎబిలిటీని కానీ అడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతుంది. సో చిన్నపిల్లల్లో చాలా కాన్సన్ట్రేట్, అంటే స్టడీలో కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్ ఈ సల్ఫేట్ వల్ల వచ్చిన హార్మ్ఫుల్ ఎఫెక్ట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఫాలింగ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. లేడీస్ ఇది ఎక్కువ వాడుతున్నారు కాబట్టి లేడీస్కి దీనివల్ల వచ్చిన హెయిర్ ఫాలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ కాకుండా ముఖం, ఫేస్ మీద అంతా కూడా చిన్న చిన్న పింపుల్స్ రావటము. ఈ పింపుల్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనకి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ని అంతా కూడా ఈ సల్ఫేట్ అనేది బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ చేయటం వల్ల అక్కడ మనకి పింపుల్స్ అనేది ఏర్పడిపోతుంది. తర్వాత సోరియాసిస్, స్కిన్ డ్రై అవ్వటం, స్కిన్ ఊడిపోవటం, ఇవన్నీ కూడా ఈ సల్ఫేట్ వల్ల వచ్చిన అడ్వర్స్ ఎఫెక్టే. సో మనం ఇమ్మీడియట్గా మన కిచెన్లో నుంచి దీన్నే బయటపడేయాలి. తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఈజ్ లైజోల్. డైలీ ఫ్లోర్ క్లీనింగ్ కోసం మనం వాడుతున్నాం కదా లైజోల్ అనేది మన డైలీ లైఫ్లో ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్. సో ఈ లైజోల్లో మనం వెనక చూడండి, చిన్న చిన్న అక్షరాల్లో ఇచ్చున్నారు. అంటే భూదద్దాలు పెట్టి చూసినా కూడా ఇవి తెలీదు, ఇవేమేమి వాడున్నారో తెలీదు. బట్ సమ్హౌ ఇది వొలాటైల్ కాంపౌండ్ అనే ఒక హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ వాడున్నారు. వొలాటైల్ కాంపౌండ్ అంటే హ్యూమన్ మేడ్ కెమికల్స్, అంటే మనిషి తయారు చేసిన కెమికల్స్నే మనం వొలాటైల్ కాంపౌండ్స్ అంటారు. ఈ వొలాటైల్ కాంపౌండ్స్ అనేది వాటర్లో కరగదు. సో మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఇవి పైకి వెళ్ళిపోయి మన అట్మాస్ఫియర్లో ఎక్కువసేపు నిలబడిపోతుంది. అంటే మినిమం 12 hours, 12 to 24 hours, మినిమం 12 hours ఖచ్చితంగా ఇది మన ఎయిర్లో ఉంటుంది. సో ఈ ఎయిర్ మనం పీల్చేటప్పుడు, బ్రీత్ చేసేటప్పుడు ఇటు డైరెక్ట్లీ అది మన లంగ్స్కి వెళ్ళిపోవటము, ఆస్మా అండ్ ఇట్ కాజ్ లంగ్ క్యాన్సర్. సో దానివల్ల ఖచ్చితంగా ఇది కూడా అవాయిడ్ చేయాలి. ఈ లైజోల్ ఒకటి కాదు, నిమాయిల్ అని కొత్త బ్రాండ్ ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. డామక్స్ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా డెడ్లీ, అంటే హ్యూమన్ బీయింగ్స్కి చాలా డేంజర్ అని తెలిసినా కానీ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నిటికీ ఇస్తారు. విమ్కి ఇస్తున్నారు, అండ్ ఇది ఇస్తున్నారు, కాలిన్ ఇస్తున్నారు, డిఫరెంట్ రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్, సోప్స్ అన్నీ కూడా ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్. కానీ తెలిసినా కానీ వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే దట్ ఈస్ బికాస్ వాళ్ళ ఇది ఒక బిజినెస్. సో 45% రెవెన్యూ, టోటల్ ఇన్కంలో 45% ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ద్వారా అన్ని న్యూస్ ఛానల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ జనరేట్ చేస్తున్నారు. సో అందుకోసం వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్నే ప్రమోట్ చేస్తున్నారు. మనకి హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి, నేచర్కి కూడా ఇది డేంజర్ అని తెలిసినా కానీ ఇది ప్రమోట్ చేసేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ రెవెన్యూ బిహైండ్ ఇట్. సో ఇవి మనం ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేషన్ నిమాయిల్ ఉంది, సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో 2, 3, 4 డ్రాప్స్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం వాడుకోవచ్చు. సో
ఇంకొక ఆల్టర్నేటివ్ అంటే క్రిస్టల్ సాల్ట్ కూడా మనం ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇండియాలో పాతకాలంలో నుంచి క్రిస్టల్ సాల్ట్ మనం వాడుతున్నాము. అంటే నెగటివ్ ఎనర్జీని తొలగించేదానికి క్రిస్టల్ సాల్ట్ వాళ్ళు ఇండియాలో యూజ్ చేసేది ఇంతవరకు. సో మనం క్రిస్టల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కాలిన్ మనము గ్లాస్ సర్ఫస్ క్లీన్ చేసేదానికి వాడుతున్నారు. వీటిల్లో కూడా వొలాటైల్ కాంపౌండ్ అనేది ఉంది. సో ఈ వొలాటైల్ కాంపౌండ్ మీకు తెలుసు కదా, ఆస్మాకి రీజన్ అవుతుంది, లంగ్ క్యాన్సర్ కూడా వొలాటైల్ కాంపౌండ్ వన్ ఆఫ్ ద రీజన్. సో దానివల్ల ఈ కొలిన్ కూడా మనం వాడటం అవాయిడ్ చేయాలి. అండ్ మోర్ దాన్ దాట్ ఈ సల్ఫేట్ చూసారు కదా, ఈ సల్ఫేట్ ఏంటంటే ఇంపార్టెన్సీ అంటే మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ పిల్లలు పుట్టకుండా ఉండేదానికి వన్ ఆఫ్ ద రీజన్ సల్ఫేట్ అవుతుంది. అండ్ మోర్ దాన్ దట్ ఈ మగవాళ్ళకి ఎక్కడ అక్కడక్కడ గడ్డాలు రాదు కదా, దానికి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఖచ్చితంగా మనం ఈ 3 మన డైలీ లైఫ్లో మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దీనికి. ఇవి ఈ రోజు నుంచైనా కనీసం ఆలోచించుకొని ఇది వాడవద్దు. నేను చెప్పేది మీకు నమ్మకం లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. దెన్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అల్యూమినియం ఫాయిల్స్. మన హోటల్లో నుంచి పార్సల్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు అల్యూమినియం ఫాయిల్లో కవర్ చేసి ఇస్తారు. ఈ అల్యూమినియం ఫాయిల్ ఈజ్ ద మోస్ట్ టాక్సిక్ వన్, చాలా పాయిజనస్ ఇది. ఈ అల్యూమినియం మనం హ్యూమన్ హిస్టరీలోనే అల్యూమినియం ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ డిస్కవరీ. ఇవి మనం వేడి ఎక్కేటప్పుడు అల్యూమినియం యుటెన్సిల్స్ కానీ అంటే గిన్నెలు కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ వేడి ఎక్కేటప్పుడు కొన్ని టాక్సిన్స్నే రిలీజ్ చేస్తుంది, అంటే పాయిజనస్ సబ్స్టెన్స్నే రిలీజ్ చేస్తుంది. ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ థైరాయిడ్ వచ్చేదానికి నెంబర్ 1 రీజన్ అన్నమాట. సో 99% ఆఫ్ ద పీపుల్కి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ మోర్ దాన్ దట్ నాట్ ఓన్లీ థైరాయిడ్, ఇవి మనం అల్యూమినియం గిన్నెలో డైలీ అంటే కంటిన్యూస్గా అల్యూమినియం గిన్నెలో ఫుడ్ కుక్ చేసి వాడే వాళ్ళకి మన నెయిల్స్లో వైట్ కలర్ ఒక మార్క్స్ వస్తుంది కదా, ఆ మార్క్ ఏంటంటే సింక్ డెఫిషియన్సీ. అంటే మై బాడీ నీడ్ సింక్ అని మన బాడీ మనకి చెప్తుంది, నాకు సింక్ అవసరం, సింక్ కావాలి. ఈ అల్యూమినియంలో ఉండే టాక్సిన్స్ ఈ సింక్నే చంపేస్తుంది, తినేస్తుంది. దానివల్ల మన బాడీకి సింక్ అందకుండా పోతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్, ఇది బేసిక్ థింగ్స్. ఇది చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ హ్యూమన్ బాడీ మీద చూపిస్తుంది. లైసోల్ కానీ విమ్ కానీ కాలిన్ కానీ ఏ బ్రాండ్ అయినా ఫ్లోర్ క్లీనర్స్ అంతా కూడా మనం వాడకూడదు. అండ్ విమ్ లిక్విడ్స్ కూడా వాడకూడదు. మనం దీనికి ఆల్టర్నేషన్ మన ఆర్గానిక్ ఏదైతే ఉందో అది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈ అల్యూమినియం థింగ్స్ కూడా మనం అల్యూమినియం యుటెన్సిల్స్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ వాడకూడదు. సో ఈ వీడియో వాలిడ్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియో నేను పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.